హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ చూద్దాం. అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది థర్డ్ టైప్ ఆఫ్ లింక్ లిస్ట్ ఫ్రెండ్స్. మనకి మొత్తం లింక్ లిస్ట్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. అవేంటవి అంటే ఫస్ట్ వన్ సింగిల్ లింక్ లిస్ట్, సెకండ్ వన్ డబల్ లింక్ లిస్ట్, థర్డ్ వన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అండ్ ఫోర్త్ వన్ సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్ కదా ఫ్రెండ్స్. మనం లాస్ట్ వీడియోస్లో సింగిల్ లింక్ లిస్ట్, డబల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఆపరేషన్స్ మొత్తం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఆ వీడియోస్ వినకపోతే నా డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ అనేవి ఉన్నాయి. సో ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ కనుక వినగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ చూద్దాం. సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది థర్డ్ టైప్ ఆఫ్ లింక్ లిస్ట్ ఫ్రెండ్స్. సో ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటి, వాటి యొక్క మెయిన్ గోల్ ఏంటి అనేది చూద్దాం. మనకి సింగిల్ లింక్ లిస్ట్లోనే ఉన్న 2 నోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలానే డబల్ లింక్ లిస్ట్లోనే 3 నోడ్స్ ఉంటాయి. ఓకే, సేమ్ యాజ్ సింగిల్ లింక్ లిస్ట్లో లానే మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్లో కూడా 2 నోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, తర్వాత ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏంటంటే ఓన్లీ సింగిల్ లింక్ లిస్ట్లోనే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒక్క లింక్ అనేది ఉంటుంది. ఫార్వర్డ్ లింక్ అనేది ఒక్కటే ఉండి ఇంకో నోట్తో కనెక్ట్ అవుతుంది. బట్ డబల్ లింక్ లిస్ట్లో ఏంటి, ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ ఉండి ఇంకో నోట్తో కనెక్ట్ అవుతుంది కదా. అలా కాకుండా సింగిల్ లింక్ లిస్ట్లానే సర్క్యులర్ లింక్ లిస్ట్ కూడా ఒక్క నోట్తోనే కనెక్ట్ అవుతుంది, ఒక్క లింక్తోనే కనెక్ట్ అవుతుంది. ఆ లింక్ ఏంటంటే ఫార్వర్డ్ లింక్. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే, సర్క్యులర్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ ఫార్వర్డ్ లింక్. ఓకే, అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అన్నీ ఎలా కనెక్ట్ అవుతాయి అంటే ఒక ఫార్వర్డ్ లింక్తో కనెక్ట్ అవుతాయి. ఓకేనా? అంటే ఫర్ సపోజ్ సర్క్యులర్ లింక్ లిస్ట్లో కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి, ఆ నోడ్స్ అన్నీ ఫార్వర్డ్ లింక్తో కనెక్ట్ అవుతాయి. ఓకేనా? అసలు నోడ్ అంటే ఏంటి? ఓకే, ఇన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ కెన్ కంటైన్ 2 ఫీల్డ్స్. అంటే ఇన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ కెన్ కంటైన్ కాంబినేషన్ ఆఫ్ నోడ్స్ కదా. ఆ నోడ్ కెన్ కంటైన్, ఆ నోడ్ ఎన్ని ఉంటాయి అంటే ఒక నోడ్కి వచ్చి 2 ఫీల్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్ సింగిల్ లింక్ లిస్ట్ లాగా, సింగిల్ లింక్ లిస్ట్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి కదా. అదేవిధంగా సర్క్యులర్ లింక్ లిస్ట్లో కూడా 2 ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ ఏంటంటే డేటా ఫీల్డ్, అంటే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అంటే నెక్స్ట్ ఫీల్డ్లో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది సెకండ్ ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్. ఓకే, అది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే అర్థమైందా? సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేవి 2 నోడ్స్ ఉంటాయి, 2 ఫీల్డ్స్ ఉంటాయి ఒక నోడ్కి. ఆ 2 ఫీల్డ్స్లో ఫస్ట్ ఫీల్డ్ ఏమన్నా డేటా ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది. యా, అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్ సర్క్యులర్ లింక్ లిస్ట్ ద లాస్ట్ నోడ్ ఆఫ్ ద అడ్రస్ పార్ట్ వీ కెన్ స్టోర్ ద ఫస్ట్ నోడ్ అడ్రస్ విల్ స్టోర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి అంటే మనం సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటి, 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 2 ఫీల్డ్స్ ఫార్వర్డ్ లింక్తో వేరే యొక్క నోడ్తో కనెక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటి, ఇది హెడ్ పార్ట్ అవుతుంది, ఇది టెయిల్ పార్ట్ అవుతుంది కదా. వీటి యొక్క డేటా నేను 10 అని ఇస్తున్నాను, 20, 30 అని ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీటి యొక్క అడ్రస్ ఏమవుతుంది, 100, 200, 300 అని ఇచ్చాను. సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటి, మనం అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ని అడ్రస్ పార్ట్తో స్టోర్ చేసుకుంటాం. అంటే 200 అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటాం, అవునా? అలానే ఇక్కడ ఏంటి, 300 అనేది స్టోర్ అవుతుంది. దీని తర్వాత ఇంకో అడ్రస్ అంటే ఇంకో నోడ్ లేదు కాబట్టి ఇక్కడ నల్ అనేది స్టోర్ చేస్తాం కదా. అది సింగిల్ లింక్ లిస్ట్ అంటే. బట్ సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఏమవుతుంది అంటే లాస్ట్ నోడ్లో నల్ అనేది స్టోర్ చేయం. సర్క్యులర్ అంటే ఏంటి ఫ్రెండ్స్, సర్క్యులర్ అంటే ఇలా కదా, అంటే అంటే గ్యాప్ అనేది ఉండదు అని కదా. సర్క్యులర్ అంటే గ్యాప్ ఏం లేకుండా, అంటే నల్ అనే పార్ట్ లేకుండా ఈ నల్ అనే ప్లేస్లో మనకి ఫస్ట్ నోడ్ హెడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ అనేది కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాన్ని మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటాం. అంటే ఇక్కడ నల్ పార్ట్లో మనకి ఏం స్టోర్ అవుతుంది సర్క్యులర్ లింక్ లిస్ట్లో,
100 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, దీన్ని మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటాం. అదే పాయింట్ నేను ఇక్కడ రాసాను చూడండి. ఇన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ద లాస్ట్ నోడ్, ఇదే కదా టెయిల్నే మనం లాస్ట్ నోడ్ అంటాం కదా, లాస్ట్ నోడ్ ఆఫ్ ద అడ్రస్ పార్ట్. లాస్ట్ నోడ్లో అడ్రస్ పార్ట్ అంట. ఆ అడ్రస్ పార్ట్లో మనం ఏం స్టోర్ చేస్తామంటే వీ కెన్ స్టోర్ ది ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ అంటే ఏంటి? హెడ్ నోడ్. సో హెడ్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఫస్ట్ నోడ్ అడ్రస్ విల్ స్టోర్డ్ ఇన్ లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఓకేనా, అర్థమైందా? సో అలా మనం స్టోర్ చేస్తే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూశాను చూడండి. ఇక నేను 3 నోట్స్ తీసుకున్నాను. ఓకేనా, ఆ 3 నోట్స్కి డేటా అడ్రస్ ఇచ్చాను. ఫస్ట్ నోట్కి 10 అని ఇచ్చాను, 20, 30. వాటి యొక్క అడ్రస్ 100, 200, 300 అని ఇచ్చాను. ఇప్పుడు మనం అడ్రస్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం. ఓకే, 200 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 300 అనేది స్టోర్ అవుతుంది. సింగిల్ లింక్ లిస్ట్లో అయితే ఇక్కడ టెయిల్ పార్ట్లో నల్ అనేది స్టోర్ అవుతుంది. కానీ ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి హెడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో అది టెయిల్ పార్ట్ యొక్క అడ్రస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి మనం హెడ్ నుంచి టెయిల్కి లింక్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే 100 అనే అడ్రస్ ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. దీన్నే మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉందో నేను క్లారిఫై చేస్తాను. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, నా నోటిఫికేషన్స్ అనేవి నేను ఎప్పుడు పెట్టినా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అనేది ప్రతిదీ మీకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.